రోజా సెల్వం అని ఒక ట్వీట్ చేసింది, చూసి ఉంటారు మీరు. మహానాడు గురించి ప్రస్తావించింది ఆమె. మహానాడుకి ప్రజా కార్యక్రమాలకు సంబంధం తేడా తెలియకుండా మాట్లాడుతుంది. ఆమె ట్వీట్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? రోజాకి అంటే టీడీపీ పద్ధతులు మర్చిపోయినట్టుందండి. అంటే తిన్నింటి వాసాలు ఎట్లాగో లెక్కపెట్టడం అలవాటు కాబట్టి, అదే చందానే గానివ్వండి, టీడీపీలో జరిగే ఏ ప్రోగ్రామ్ అయినా ఎలా ఉంటది, ఎవరు పనిచేస్తారు, ఎవరు ఖర్చులు పెడతారు, ప్రజాధనాన్ని అక్కడ ఖర్చుకు వాడతారా, అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు అనేది ఎప్పుడూ నడుస్తూ ఉంటది. అది చేసేది ఏమైనా వైసీపీ ఉంటే మహానాడు వాళ్ళ పార్టీది ఏమైనా చేసుకుంటే అధికారం ఉన్నప్పుడు చేసుకుంటారు. ఇక్కడ అట్లా ఉండదు. మహానాడు అనేది టీడీపీలో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతది. ఈవెన్ కరోనా టైంలో కూడా నడిచింది, వర్చువల్‌గా అయినా నడిచింది. సో, ఎప్పుడు ఒక్క సంవత్సరం నడవదు అనేది లేదు. అంటే ఆయా సందర్భాలను బట్టి ఖచ్చితంగా బాబు గారు కార్యకర్తలకి సందేశం ఇవ్వటం గానివ్వండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోవటం గానివ్వండి, ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంటది. అదొక పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా అది ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ మహానాడు వస్తుందంటేనే కార్యకర్తల్లో ఒక ఉత్తేజం గానివ్వండి, వాళ్ళకి ఒక పండగ లాంటి వాతావరణం గానివ్వండి, అందరూ కూడా అందరు నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ ఒక చోట చూడగలిగే ప్లేస్ ఏదైనా ఉందంటే మహానాడే. అంత వైభవంగా జరిగే పండగకి అది అది జరుగుతుందంటే అపోజిషన్‌గా ఎవరైతే ఉంటారో పార్టీలో అందరికీ గుండెల్లో దడ అనేది స్టార్ట్ అవుతుంటది. ఆ మహానాడు చూస్తేనే వాళ్ళకొక భయం అనేది స్టార్ట్ అవుతది.